Hi friends, today's topic is 9th class maths first lesson real numbers. మనం ఇంట్రడక్షన్ వరకు చెప్పుకున్నాం కదా, అంటే p by q ఫామ్ ఎట్లా వస్తుంది అంటే రేషనల్ అంటారు. p by q ఫామ్ అంటే ఒకవేళ సపోజ్గా మనకు ఒక నెంబర్ ఇచ్చినప్పుడు అంటే డినామినేటర్లో ఏం లేకపోతే మనం by 1 రాసుకోవచ్చు అని చెప్పుకున్నాం. అక్కడ వరకు అయితే ఫస్ట్ క్లాస్ జరిగిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ది మనం కంటిన్యూ చేద్దాము. నెక్స్ట్ యూ నో దట్ హౌ టు రిప్రజెంట్ హోల్ నెంబర్స్ ఆన్ ది నెంబర్ లైన్. మీకు తెలుసు హోల్ నెంబర్స్ అంటే తెలుసు కదా. హోల్ నెంబర్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయితే 0 నుండి స్టార్ట్ అవుతాయి. 1 2 3 ఓకే. హోల్ నెంబర్స్ అనేది 0 నుండి స్టార్ట్ అవుతుంది. నెంబర్ లైన్లో మీకు రిప్రజెంట్ చేయడం తెలుసు. వి డ్రా ఏ లైన్ అండ్ మార్క్ పాయింట్ 0 ఆన్ ఇట్. Then we place the numbers in equal distance on the right side of a point of the point 0 and label the points of division as 1 2 3 4. ఎట్లా చేస్తాము హోల్ నెంబర్స్ని? నెంబర్ లైన్ కదా చూపించమంటారు. రైట్ సైడ్ నుండి 1 2 3 వేసుకోమన్నారు. మిడిల్లో ఏముంటుంది 0 1 2 3 4 ఏంటి హోల్ నెంబర్స్లో. ఓకే, ఇది నెక్స్ట్. సిమిలర్లీ వి రిప్రజెంట్ ఇంటీజర్స్ ఆన్ నెంబర్ లైన్ యాజ్. ఇంకా ఇదేంటి హోల్ నెంబర్స్ కదా, ఇంటీజర్స్ ఎట్లా మనం రిప్రజెంట్ చేస్తాం నెంబర్ లైన్లో అంటే నెంబర్ లైన్ గీసాము 0 మిడిల్. ఓకే, ఓకే. ఇది ఇంటీజర్స్ అంటే ఇవి నెగిటివ్ నెంబర్స్, ఇవి పాజిటివ్. 0 అనేది రెండింటికి వస్తుంది. ఓకేనా, అంటే నెగిటివ్ నైదర్ నెగిటివ్ ఆర్ నాట్ పాజిటివ్. ఓకేనా, ఇది ఇంటీజర్స్లో నెంబర్ లైన్, ఇది హోల్ నెంబర్స్లో నెంబర్ లైన్. నెక్స్ట్, డూ యూ రిమెంబర్ హౌ టు రిప్రజెంట్ ది రేషనల్ నెంబర్స్ ఆన్ ఈ నెంబర్ లైన్? రేషనల్ నెంబర్స్ని ఇది నెంబర్ లైన్లో గీయడం మీకు రిమెంబర్ అయినా అని అడుగుతున్నారు. టు రీకాల్ దిస్, లెట్స్ టేక్ ద రేషనల్ నెంబర్ 3/4 and represent it on number line as well as picturely. We know that in 3/4 3 is the numerator and 4 is the denominator. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చారు? ఒక నెంబర్ ఇచ్చారు కదా, ఏంటిది అది? 3/4 అన్నారు. 3/4 అంటే 3 అంటే ఏంటి? న్యూమరేటర్. 4 అంటే డినామినేటర్. ఫోర్ అంటే ఏంటి? డినామినేటర్. ఏ నెంబర్స్? ఎన్ని రేషనల్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్, which means 3 parts are taken out of 4 equal parts from a given part. అంటే రేషనల్ నెంబర్ అంటే ఇప్పుడు 3/4 అంటే టోటల్గా ఉన్నాయి 4, మనం ఫేవరబుల్గా తీసుకున్న ఎన్ని? 3. ఓకేనా, ఒక సపోజ్గా ఒక చపాతీ 4 పీసెస్ ఉన్నాయన్నమాట. అయితే దాంట్లో ఎన్ని పీసెస్ తీసుకున్నాం మనం? 3 పీసెస్. అక్కడ కూడా ఈక్వల్స్ ఏంటి? 3/4. ఇంకా హియర్ ఆర్ వి ఫ్యూ రిప్రజెంటేషన్స్ ఆఫ్ 3/4. పిక్చర్లీగా మనం చేసామంటే ఇట్లా 3/4. ఇంకా ఒకవేళ స్క్వేర్ షేప్ అట్లా తీసుకుంటే 4 బాక్సెస్ తీసుకున్నాం. 3 4 3 ఆర్ 8 అని అనుకోండి. ఓకేనా, ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను, తిన్నారని. ఈక్వల్స్ టు 3/4. ఇది పిక్చర్లో. అదే ఇంకా మనం నెంబర్ లైన్లో చేయాల్సిందంటే 0 ఇక్కడ 3/4 కదా, ఇక్కడ 1 అంటే ఇక్కడ ఏమొస్తుంది? 1/4 2/4 3/4 4/4. 3/4 రిప్రజెంట్ చేసాం. ఇది 3/4. ఓకే, 4/4 అంటే 1 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. ఓకేనా, అర్థమైందా? మళ్ళీ ఒకసారి చూద్దాము. నెంబర్ లైన్లో 3/4 అంటే పిక్చర్లీ అయితే ఇట్లా 3/4 అంటే
మనం ఒక నెంబర్ లైన్లో ఎట్లా చేయాలంటే ఓకే రాజేసామా 0 1/4 2/4 3/4 ఇక్కడ 4/4 అంటే ఏంటి క్యాన్సిల్ అయింది 1 అవుతుంది కాబట్టి 4/4 ప్లేస్లో మనం ఏం పెట్టుకోవాలి 1 అట్లా 5/4 6/4 7/4 8/4 4 1 4 2 అంటే 2 వస్తుంది ఆ విధంగా చేయాలి ఇప్పుడు ఇక్కడ 3/4ని రీప్రజెంట్ చేయమన్నాం అంతే ఇది నెంబర్ లైన్లో రేషనల్ నెంబర్ ఏంటిది రేషనల్ నెంబర్ బస్ ఇది నెంబర్ లైన్ ఓకేనా హోల్ నెంబర్ చాలా ఈజీ మనం చేద్దాం అది ఫస్ట్ అది ఒక ఎగ్జాంపుల్ 1 చేద్దాం మనం అది ఇంటీజర్స్గా ఇచ్చారు మనకి ఇది రేషనల్ నెంబర్స్గా రేషనల్ నెంబర్ తెలిస్తే ఇంటీజర్స్ ఈజీ కానీ అది బై ఫామ్లో అంటే ఇంటీజర్స్ అని మనకు ఎలా తెలిసింది అంటే అంటే ఇంటీజర్స్ అంటే మైనస్ ఉంది కాబట్టి ఇంటీజర్స్ అని అనుకున్నాము ఇంకా ఇవి రేషనల్ ప్లస్ ఇంటీజర్స్ కూడా ఎందుకంటే రేషనల్ అంటే బై ఫామ్లో ఉంది ఇక్కడ ఏమి ఇచ్చారంటే రీప్రజెంట్ 5/3 and -5/3 on the number line. ఇప్పుడు మనం నెంబర్ లైన్ గీద్దాం ఓకే నెక్స్ట్ మధ్యలో 0 1/3 2/3 3/3 కాబట్టి ఇక్కడ ఏంటి 1 4/3 5/3 6/3 అంటే 2 ఓకే ఇక్కడ రాసుకుని నెక్స్ట్ -1/3 -2/3 1 -3/3 ఇక్కడ 3/3 అంటేనే 1 కదా ఓకే -4/3 -5/3 ఇక్కడ -6/3 అంటే 2 ఓకే ఇక్కడ ఏం రిప్రజెంట్ చేయమన్నారు 5/3 అండ్ -5/3 ఓకేనా అయితే ఇక్కడ రిప్రజెంట్ చేయడం అంటే ఇందాక కూడా చూసాము 5/3 అండ్ -5/3 అంతే ఇది ఇంటీజర్స్లో ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఎగ్జాంపుల్ 1 మనకి కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మనకి డూ దిస్లో కూడా -3/4ని రీప్రజెంట్ చేయమని చెప్పారు ఇంకా p/q ఫామ్లో మనం లాస్ట్ వీడియోలో అంటే 9th క్లాస్ ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ వీడియోలో ఏమైందంటే లాస్ట్ చెప్పాను నేను ఏమని p/q ఫామ్లో ఏం లేకపోతే అంటే డినామినేటర్లో ఏం లేకపోతే ఏం చెప్పుకోవాలన్నా 1 చెప్పుకోవాలన్నా ఓకేనా అయితే మనకి ఇది డూ దిస్లో కూడా ఇచ్చారు కొన్ని 0 7 10 -4 in p/q ఫామ్ అన్నారు ఈ క్వశ్చన్ సెకండ్ది డూ దిస్లో ఇవి ఎట్లా రాస్తాం మనం p/q ఫామ్ అంటే 0/1 అంటే ఏమంటుంది అంటే 7/1 10/1 -4/1 అంతే p/q ఫామ్లో అంటే ఓకేనా నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 చూడండి ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ట్రూ గివెన్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్ విత్ ఇన్ ఎగ్జాంపుల్ ఏంటి కొన్ని క్వశ్చన్స్ అనే స్టేట్మెంట్స్ అనేవి మనకి ఇచ్చారు అవి ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పమన్నారు చూద్దామా ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ అన్ ఇంటీజర్ ప్రతి రేషనల్ నెంబర్ అనేది ఇంటీజరా నో ఎందుకు అంటే ఫాల్స్ క్వశ్చన్ చూద్దాం ఎవ్రీ rational number is an integer అవునా నో ఏంటప్పుడు ఫాల్స్ ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 7/8 ఈజ్ ఎ రేషనల్ నెంబర్ బట్ నాట్ అన్ ఇంటీజర్ 7/8 అనేది ఏంటి సపోజ్ ఎగ్జాంపుల్ 7/8 అనేది రేషనల్ నెంబర్ కానీ ఇంటీజర్ అయితే కాదు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఎ రేషనల్ నెంబర్ ప్రతి ఇంటీజర్ అనేది రేషనల్ నెంబరా యా ఎవ్రీ ఇంటీజర్ ఈజ్
is an rational number. Yeah, okay, true. ఎందుకంటే బికాస్ అన్ ఇంటీజర్ కెన్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ది p by q ఫామ్. ఇంటీజర్ అనేది ఎట్లా ఉంటుంది అంటే బికాస్ ఎనీ ఇంటీజర్ కెన్ ఎక్స్ప్రెస్డ్, ప్రతి ఏ ఇంటీజర్ అయినా ఎక్స్ప్రెస్ చేయగలుగుతుంది p by q ఫామ్లో. ఇంకా q నాట్ ఈక్వల్స్ టు 0. ఫర్ ఎగ్జాంపుల్ -2 అంటే ఏంటి, -2/1 ఈక్వల్స్ టు -4 అంటే ఏంటి, by2. అంటే ఇంటీజర్ని మనం ఏం రాసుకుంటాం, p by q ఫామ్లో. అంటే ఏ నెంబర్ లేకపోతే by1 పెట్టుకుంటామా లేదా, అప్పుడు ఇంటీజర్ అనేది ఎట్లా అవుతుంది, రేషనల్ నెంబర్ కూడా మారచ్చు. ఓకే, thus it is a rational number. Any integer b can be represented as b by 1. Okay, true, because 0. Next, 0 is a rational number. 0 అనేది rational number. Yeah, 0 అనేది ఏంటి, rational number. 0 is a rational number. 0 is a rational number. Yeah, true. ఎందుకు అంటే బికాస్ 0 కెన్ ఎక్స్ప్రెస్డ్ as p by q ఫామ్. 0 అనేది ఏంటి, p by q ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం. అంటే 0/2, 0/17, 0/14 ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం. ఇవి 3 ఎగ్జాంపుల్ 2 ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనం ఎగ్జాంపుల్ 3 నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.